రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సన తదుపరి టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాక్. వారణాసి లాంటి పెద్ద హిట్ పడ్డాక మహేష్ అడుగులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలాంటి దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడనేది ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సస్పెన్స్. చరణ్ పెద్ది కనీసం 700 కోట్ల బాక్స్ ఆఫీస్ మార్కును టచ్ చేయగలిగితేనే రేసులో బుచ్చిబాబు. బాక్స్ ఆఫీస్ లెక్కలు తగ్గితే స్టార్ హీరోల డేట్స్ దొరకడం కష్టం. మహేష్తో సినిమా చేయాలన్న బుచ్చిబాబు ప్లానింగ్ పూర్తిగా పెద్ది బాక్స్ ఆఫీస్ నెంబర్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. టాలీవుడ్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సన్న తదుపరి టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఒక టాక్ నడుస్తోంది. మహేష్తో సినిమా చేయాలనేది ఈ యంగ్ డైరెక్టర్కు ఎప్పటి నుంచో ఉన్న కల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా ఉన్న టైంలో వన్ నేనొక్కడినే సినిమాకి బుచ్చిబాబు పనిచేశారు. అప్పటి నుంచి మహేష్తో మంచి పరిచయం ఉంది. అలాగే ఉప్పెన చూసి ఆ టైంలో మహేష్ ప్రత్యేకంగా పిలిచి మెచ్చుకున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహేష్ గ్లోబల్ ఇమేజ్ను క్యారీ చేయగల దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు. బుచ్చిబాబు ముందు ఒక అతిపెద్ద సవాల్. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయాలంటే ప్రెజెంట్ పెద్ది రిజల్ట్ చాలా కీలకం. ఇక స్టోరీలోకి వెళ్తే టాలీవుడ్లో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సన తదుపరి టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఒక టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సుమారు 1200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ కానుందని చెప్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 5000 కోట్లకు పైగా మార్కెట్ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. రాజమౌళితో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అనే నమ్మకం ఆడియన్స్లో ఉంటుంది. కేవలం సక్సెస్ రేంజ్ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉంటుంది. వారణాసి లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ క్రేజ్ ఊహించని స్థాయికి వెళ్ళడం ఖాయం. సో అంత పెద్ద హిట్ పడ్డాక మహేష్ అడుగులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలాంటి దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడనేది ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సస్పెన్స్. ఆ గ్లోబల్ ఇమేజ్ను క్యారీ చేయగల దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు. సరిగ్గా ఇక్కడే బుచ్చిబాబు ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను, అందులోనూ రాజమౌళి సినిమా తర్వాత డైరెక్ట్ చేయాలంటే ప్రజెంట్ తీస్తున్న పెద్ది రిజల్ట్ చాలా కీలకం. చరణ్తో చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనీసం 700 కోట్ల బాక్స్ ఆఫీస్ మార్కును టచ్ చేయగలిగితేనే బుచ్చిబాబు పేరు ఆ రేసులోకి వెళ్తుంది. అప్పుడు మహేష్కు కథ వినిపించే అవకాశం దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ పెద్ది కనుక అనుకున్న స్థాయిలో రికార్డు క్రియేట్ చేసి కమర్షియల్గా టార్గెట్ను టచ్ అయితే పరిస్థితులు మారిపోతాయి. ముందే ఉన్న పరిచయం, ఉప్పెన టైంలో ఏర్పడిన సానుకూల వాతావరణం వల్ల మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపు అసాధ్యం. బాక్స్ ఆఫీస్ లెక్కలు తగ్గితే స్టార్ హీరోల డేట్స్ దొరకడం కష్టమవుతుంది. మహేష్తో సినిమా చేయాలన్నా బుచ్చిబాబు ప్లానింగ్ కరెక్టే అయినా అది కార్యరూపం దాల్చడం పూర్తిగా రామ్ చరణ్ సినిమా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంది. మరి పెద్ది లెక్క ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇకపోతే ఒకప్పుడు అందనంత ఎత్తులో కనిపించిన బాహుబలి 2 ది కన్క్లూషన్ రికార్డులను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తున్నాయనే చెప్పాలి. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ ది రివెంజ్ నార్త్ అమెరికాలో కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. దాదాపు 9 ఏళ్లుగా చెక్కు చెదరని బాహుబలి 2 రికార్డులను ఆ చిత్రం బ్రేక్ చేసి హాట్ టాపిక్గా మారింది. గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ దురంధర్కు సీక్వెల్గా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దురంధర్ 2 మొదటి రోజు నుంచే భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. యాక్షన్, ఎమోషన్, భారీ విజువల్స్తో రూపొందిన ఆ చిత్రం ఓవర్సీస్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆ సినిమా కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొత్తం $28.64 మిలియన్ పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమాల హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 275 కోట్లకు ఈక్వల్. ఇప్పటి వరకు ఆ రికార్డు బాహుబలి 2 ది కన్క్లూజన్ పేరిటే ఉండేది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్కి తీసుకెళ్లింది. కానీ ఇప్పుడు అదే రికార్డును ఆదిత్యధర్ తెరకెక్కించిన దురంధర్ 2 మూవీ బ్రేక్ చేయడం విశేషంగా మారింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు 1812 కోట్ల గ్రాస్తో బాహుబలి 2 రికార్డులను కూడా అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారీ చిత్రాల జాబితాలో దంగల్ తర్వాతి స్థానంలో దురంధర్ 2 నిలిచింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మళ్ళీ రాజమౌళి వైపే మళ్ళింది. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మూవీ దురంధర్ సీక్వెల్ని బ్రేక్ చేసిన రికార్డులను తిరిగి బద్దలు కొడుతోందా అన్న చర్చ మొదలైంది. 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా ఇప్పటికే పాన్ వరల్డ్ రేంజ్లో భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఆ సినిమా హై రేంజ్తో తెరకెక్కుతోంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ డ్రామాగా ఈ మూవీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఓవర్సీస్లో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్ కలిస్తే వారణాసి మరోసారి నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు హాలీవుడ్కే పరిమితమైన ఓవర్సీస్ మార్కెట్ను ఇప్పుడు ఇండియన్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. బాహుబలి 2 నుంచి ప్రారంభమైన ఆ జర్నీ దురంధర్ 2కు మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు అందరి కళ్ళు వారణాసిపైనే నిలిచాయి. మరి రాజమౌళి మరోసారి తన రికార్డును తానే సాధిస్తారా లేక దురంధర్ 2 డామినేషన్ కొనసాగుతుందా అన్నది వెయిట్ చేసి చూడాలి.